హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. సో ఈరోజు ప్రీమియర్ ప్రో లోపల కలర్ఫుల్ ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకోవడం ఎలా ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో మీరు ప్రజెంట్ చూసే వీడియోస్కి మనం ప్రిజమ్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి, వాటిని యాడ్ చేద్దాం. సో అవేంటంటే మనకి మోస్ట్లీ ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట. అండ్ వీడియో ట్రాన్సాక్షన్స్ కూడా మనకి చాలా వరకు స్మూత్ ఉంటాయి. సో వాటిని ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకున్నాక క్లియర్గా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ హియర్. ఇక్కడ చూసినట్లయితే మీకు కంప్లీట్లీ ఒక 10 to 15 వీడియోస్ అయితే 10 వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో క్లిప్స్ మీద ఒక్కొక్క దాని మీద మనం ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో జస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే హియర్ యూ హ్యావ్ ద ట్రాన్సాక్షన్స్. సో మీరు ఇక్కడ పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. సో మీ రిక్వైర్డ్ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఉంటుంది కదా ట్రాన్సాక్షన్స్ది, దాన్ని డైరెక్ట్గా ప్రీమియర్ ప్రో లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక మీకు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ ఫర్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ అలో ఇంపోర్టింగ్ డూప్లికేట్ మీడియా అని చెప్పేసి అయితే మీరు దీన్ని కంపల్సరీ సిస్టంలో అయితే మీ ప్రాజెక్ట్లో అయితే టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ సెడ్ ఓకే. సో మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి అండ్ ఇక్కడ నాకు ట్రాన్సాక్షన్స్ అయితే ఇంపోర్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 types ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఫైనల్ అని చెప్పేసి, అదర్ అని చెప్పేసి. సో మనకు అదర్తోని వర్క్ లేదు, ఎందుకంటే దీంట్లో ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ లేయర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎడిట్ అని ఉంది కదా, ఇదే మన మేజర్ థింగ్ అనమాట. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద ఎడిట్ అండ్ గో ఫర్ మీడియా. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 1920,080 అండ్ 3080 ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ప్రజెంట్ యూజ్ చేసేది 4K వీడియో ఫార్మాట్. సో అందుకోసం అని చెప్పేసి నేను 3840 అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ మీకు కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆల్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్. నేను ఇక్కడ క్లియర్గా కనపడడానికి అయితే పైనకి తీసుకెళ్ళాను అండ్ మీరు చూడొచ్చు ఎన్ని రకాలుగా ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ ఒక 18 టైప్స్ అయితే మనకి ట్రాన్సాక్షన్స్ అయితే డిఫరెంట్ వేరియేషన్లో ఉన్నాయి. సో ఇవి మన ప్రాజెక్ట్ లోపలికి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. అండ్ డైరెక్ట్గా మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ టాపిక్ ఏంటంటే ఇక్కడ చూసారా ఒక ఇన్సెట్ అండ్ ఓవర్ రైట్ సీక్వెన్స్ నెక్స్ట్ అండ్ ఇండివిజువల్ క్లిప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే మీరు మనకి ఇప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, నార్మల్ కలర్కి అంటే డిజబుల్ చేసేసుకోవాలి. అండ్ డిజబుల్ చేసుకున్నాక మనకి ఇప్పుడు ఏంటంటే మీరు ఇది డిజబుల్ చేసుకోకుండా మీరు క్లిప్ని కనుక ఇలా లాగారనుకోండి, సో ఇదంతా ఒకటే సీక్వెన్స్ లోపల వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది పెద్దగా ఎఫెక్ట్ అవ్వడానికి అయితే చాయిస్ ఉండదు అండ్ ఈ ట్రాన్సాక్షన్ కూడా మన పిక్చర్ మీద అయితే కనిపించదు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్గా దీన్ని డిజబుల్ చేసేసుకోండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో మనకి ఇక్కడ పైన ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, దీన్ని తీసుకొని వచ్చేసి ఈ క్లిప్స్ మధ్యన పెడుతున్నా. సో ఇక్కడ చూసారా మనకి 1 2 3 4 మొత్తం టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎఫెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై అయిపోయినాయి. అండ్ జస్ట్ ఎంత సింపుల్గా ఒక ఏరియా నుంచి ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి అయితే మనకి ఆబ్జెక్ట్ చేంజ్ అయిపోతుంది అండ్ నీట్గా క్లియర్గా కూడా ఉంది. అండ్ ప్రతి ఒక్క థింగ్ చాలా వరకు కలర్ఫుల్గా ఉన్నాయి. సో మోస్ట్లీ మీరు ఏదైనా క్లిప్స్ని చేంజ్ చేసేటప్పుడు కలర్ఫుల్ థీమ్స్ మీద వర్క్ చేసేటప్పుడు అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉపయోగపడతాయి. జస్ట్ జనరల్గా చూద్దాం ఇంకా ఏమేమి టైప్స్ ఉన్నాయనేది. ఓకే, అండ్ జస్ట్ ప్లే ఆన్ ఇట్ ఇలా అన్నమాట. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే మోస్ట్లీ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి చేంజ్ అయ్యేటప్పుడు అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. అలా అని ఎంటైర్ వీడియో ఫుటేజ్ మీద మనం ట్రాన్సాక్షన్స్ వాడితే కంప్లీట్ ఫుటేజ్ అయితే ఫెయిల్ అయిపోతుంది. కొన్ని రిక్వైర్డ్ ప్లేసెస్ లోపల లేదంటే క్లిప్స్ ఎక్కడైతే సింక్ అవ్వవో అలాంటి ప్లేసెస్ లోపల మాత్రమే మనం ట్రాన్సాక్షన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు ఇంకా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. జస్ట్ డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు క్లియర్ అండ్ నీట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నేను ఇక్కడ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీ రిక్వైర్మెంట్ కొద్దీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అరౌండ్ కంప్లీట్లీ 18 టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇలా చెక్ చేసుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఓకే, బాగున్నాయి కదా ట్రాన్సాక్షన్స్. అండ్ కావాల్సిన వాళ్ళు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.